ఏలూరు జిల్లా సర్వే కార్యాలయాన్ని గ్రామ సచివాలయ సర్వేయర్లు ముట్టడించారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఏలూరు కలెక్టరేట్ వద్ద వందలాది మంది సర్వేయర్లు ఆందోళనకు దిగారు. గత 6 ఏళ్లుగా రాత్రింబవళ్లు రీసర్వే పనులు చేస్తున్నా ప్రభుత్వం తమ శ్రమను గుర్తించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సర్వేయర్ల సంఖ్యను తగ్గించేలా ఉన్న కొత్త కమిటీ నివేదికను వెంటనే రద్దు చేయాలని, బేసిక్ పే 30,000 రూపాయలకు పైగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించుకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మేమంటూ అడిగేది బేసిక్ పే గురించి, ప్రమోషన్ ఛానల్ గురించి అండి. డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి 6 సంవత్సరాలు అవుతుందండి. GSWS డిపార్ట్మెంట్లో చాలా డిపార్ట్మెంట్లని మనకి ఎస్టాబ్లిష్ అయినాయండి. దాంట్లో చాలా డిపార్ట్మెంట్లకి మనకి ప్రమోషన్ ఛానల్ అని వచ్చినాయి, బేసిక్ పేలు అని కూడా పెంచారండి. 34,000, 37,000, 32,000, 30,000 అని కూడా ఇచ్చారండి. వేరే సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి మాకంటూ ఏ న్యాయం జరగట్లేదు, ఏ ప్రమోషన్ ఛానల్ అనేది కూడా క్రియేట్ అవ్వలేదండి. ఇప్పుడు వచ్చి పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో గ్రామ సచివాలయ విలేజ్ సర్వేయర్లు నిరసన ప్రదర్శన నిర్వహించారు. తమ వేతనాలపై కమిటీ ఇచ్చిన నివేదికపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సర్వేయర్లు ఆందోళనకు దిగారు. వేతన సవరణ ప్రతిపాదనలను తిరస్కరించారు. 25,220 రూపాయల బేసిక్ పే, 6,000 రూపాయల గ్రేడ్ పే ప్రతిపాదనపై విముఖత వ్యక్తం చేశారు. 29,980 రూపాయల బేసిక్ పేతో 3,000 అసిస్టెంట్ సర్వేయర్ పోస్టు ప్రతిపాదన సరికాదని ఆక్షేపించారు. బేసిక్ పే 30,000 రూపాయలకు పైగా ఉండాలన్న ప్రధాన డిమాండ్తో ఆందోళన సాగించారు. ఏంటంటే ప్రతి ఒక్క గ్రామ సర్వేయర్కి మిగతా సంబంధిత గ్రామ సచివాలయం స్టాఫ్ తాలూకా ప్రమోషన్స్ అదేవిధంగా పే స్కేల్ని అనుగుణంగా మాకు కూడా ఇవ్వాలని 30,000 రైతులకు ఇవ్వాలని చెప్పేసి అడగడం జరిగింది. తద్వారా ఏదైతే ఉందో ఈ కమిటీ పూర్తిగా విభిన్నంగా ఇచ్చారో దాన్ని మేము అసమ్మతితో ప్రతి ఒక్కరూ ఈరోజు అన్ని జిల్లాల్లో రాష్ట్ర కార్యవర్గం పిలుపు మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఇదే విధంగా ఈ పోరాటం కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ